షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాలం చేరి వచ్చిన మీకు అందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధ ఆత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. బాగున్నారు అందరూ? 2026 సంవత్సరం బాగుందా? ఇస్ ఇట్ గుడ్? ఎస్. దేవునికి వందనాలు. దేవుని పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి దినం ఎంతో ఆనందం. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు నీ నామం మహిమపరచబడుగాక అని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా దేవుని ప్రజలు ఆయన ఆనందించడానికి దేవుడు ఇస్తున్న ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి గడియ ఎంతో ఆనందకరమైనది. దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క జనవరి మాసం 2వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో కూడుతున్నాం. 2026 సంవత్సరం మనకు దయా కిరీటము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయా కిరీటం అంటే చాలామంది కిరీటం అంటే సంతోషపడతారు, కానీ దయ దర్శించిందని. గాడ్ హ్యాస్ గివెన్ us బై గ్రేస్. దయను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మరో సంవత్సరం బ్రతకండి బిడ్డ. నా కోసం బ్రతకండి, నా వెలుగును బ్రతకండి, నా జీవం పొందండి, నా కొరకు మీరు జీవించండి అని ప్రభు మనకు 2026 సంవత్సరం ఇచ్చాడు. 2025 వరకు మనం ప్రభువుకు తగిన విధంగా జీవించలేదు కాబట్టి 2026 సంవత్సరం ఇచ్చాడు. సో వీ నీడ్ టు గ్రో ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనము దినదిన ప్రవర్ధమానం పొందుతూ ఉండాలి. యాడేసిన గొంగడి ఆడనే ఉండొద్దు. వీ నీడ్ టు గ్రో. దేవుని వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సంఘ సహవాసంలో ఎదగాలి, కానుకలు ఇచ్చటంలో ఎదగాలి, తర్వాత సాక్ష్యం ఇచ్చటంలో ఎదగాలి. 5 విషయాలు మీకు చెప్పాను కదా, చెప్పండి. నెంబర్ 1, వాక్యం చదవాలి. వాక్యం చదివిరా ఈరోజు? వెరీ గుడ్. వాక్యం చదవాలి, వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించు. పాట బాగుపడతాం, కానీ చదివేటో సగం మంది. చదవాలి, వాక్యం చదవాలి. నీకు అది ఆహారం. నీవు టిఫిన్ తినకముందు వాక్యం చదవాలి, టీ తాగకముందు వాక్యం చదవాలి. ఆ వాక్యం నేను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది. మీరు ఎక్కడ ఆరంభించారో తెలియదు. హౌ డిడ్ యూ స్టార్ట్? ఎట్లా స్టార్ట్ చేసుకున్నారు? మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. యాన్న ఒక దగ్గర లక్కీ లాటరీగా చేసి చదువుతున్నారా? మీరు మంచోళ్ళు అట్లా చదువుతారు. గుడ్. ఎట్లా చదువుతున్నారు? రైట్. స్టార్ట్ విత్ ఎ బుక్. ప్రార్థన చేసి, ప్రభువా నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి అని ప్రభుని అడిగి, ఆదికాండమా, మత్తయి సువార్తన, లేకుంటే పత్రికల, కీర్తనల కదా, ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక పుస్తకాన్ని ఎంచుకొని అధ్యాయం చదవాలి. రోజుకు ఒక అధ్యాయం మనకు జ్ఞాపకం ఉంటుంది. ఈరోజు ఎన్నో తేదీ? 11వ తేదీ. అంటే మీరు ఈ రోజుకు 11వ అధ్యాయంలో ఉండాలి. ఒకవేళ మత్తయి సువార్త తీసుకున్నా, అపోస్తల కార్యం తీసుకున్నా, ఆదికాండం తీసుకున్నా, యాజ్ ఆన్ టుడే యు ఆర్ టు లివ్ ఇన్ 11th చాప్టర్, 11వ అధ్యాయంలో ఉండాలి. కీర్తనలైనా సరే 11వ కీర్తన మీరు చదువుతున్న వాళ్ళ ఉండాలి. ఒకవేళ చదువుకుంటే తొందరపడి చదవండి. 10 కీర్తనలు చదవాలి, జాగ్రత్తగా చదవాలి, టైం తీసుకొని చదవాలి, మంచిగా చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. అండ్ కమ్ టు ద 11th రావాలి. వాక్యం చదవాలి, మంచిగా చదవాలి, ప్రార్థన చేసి చదవాలి. వాక్యం ఇది సామాన్యమైన పుస్తకం కాదు, న్యూస్ పేపర్ కాదు. వాక్యం ఒక టెక్స్ట్ బుక్ కాదు. వాక్యము దేవుని మాట కాబట్టి దేవుని మాటగానే చదవాలి. మనం అన్ని పుస్తకాల్లాగా ఈ పుస్తకం చదవడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా చదవాలి. పుస్తకం ఇది సాధారణమైనది కాదు, జీవగ్రంథం కాబట్టి చక్కగా చదవాలి. వాక్యం చదువుతుంటే జీవాన్ని పొందుకోవాలి. మీరు 10 వచనాలు చదివితే 10 వచనాలు జీవం మీలో కలగాలి. ఎన్ని వచనాలు చదివినా అట్టే ఉండమంటే మనం సమ్వేర్ వేర్ రా. వాక్యం బాగా చదవాలి. 2వ చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థనకు చిన్నపిల్లల ప్రార్థనకు చాలా తేడా ఉంటుంది. చిన్నపిల్లలు ఎప్పుడు కాపాడు, దీవించు, రక్షించు, ఈ సామెతలో చెప్తాడు. ఇమ్ము ఇమ్ము అనేది 4 కలవని. జలగ ఇమ్ము అంటారు. రక్తం తాగుతూనే ఉంటుంది. ఎంత తాగినా దానికి అయిపోతుంది. జలగ పట్టిందంటే ఇంకా రక్తం గుంజుతూనే ఉంటుంది.
మనం జలగలం కాదు, మన దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లలు చక్కగా దేవుని యొద్ద ఉండి దేవుని నుంచి పొందుకోవాలి. వీఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్. అడుక్కునే స్థితిలో మనం లేము, పొందుకునే స్థితిలో మనం ఉన్నాం. దేవునికి వందన. తప్పిపోయిన కుమారుడి కథ మీకు తెలుసు కదా. తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయి డబ్బంతా పోగొట్టుకొని, ఆస్తంతా అమ్ముకొని, సమస్తాన్ని పోగొట్టుకొని చివరికి పందుల పొట్టు తినే దశకు చేరుకున్నప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, నా తండ్రి యొక్క సేవకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తినే తిండి అన్నా మేలుంది, నాదేంది పందుల పొట్టు తినుకుంటూ బతుకుతున్నా అనుకొని తండ్రి యొద్దకు వచ్చాడు. ఏం నిర్ణయించుకున్నాడు చెప్పండమ్మా? కుమారుడు ఏమనుకున్నాడు? నా తండ్రి దగ్గరికి పోతా, నీ దాసులలో ఒకరి వలనైనను నన్ను ఉండనివ్వని అడుగుతానని పోతా. ఆ పశ్చాత్తాప భావంతో కుమారుడు వస్తే తండ్రిని అడిగే అవకాశమే లేదు. తండ్రి ఆడ చూడగానే పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, పందుల వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది. కానీ కొడుకు, సో హీ లవ్స్ హిస్ సన్. ఆ పందుల పొట్టు తిన్నటువంటి ఆ కుమారుణ్ణి, వాసనున్న కుమారుణ్ణి, బట్టలు మారిన కుమారుణ్ణి, స్నానం లేక ఎన్నో నెలలైన కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి తన ఇంటికి తీసుకొని పోయి ఏం చెప్పాడు? రండి, విలువైన వస్త్రాలు తీసుకొని నా కుమారునికి ధరింపచేయండి, నా కుమారునికి ఒక ఉంగరం ధరింపచేయండి, చెప్పులను వేయండి. అడిగిందా? కుమారుడు కాబట్టి తండ్రి ఎందుకు వచ్చినప్పుడు తండ్రి అట్లా చేర్చుకుంటాడు. అది కథ కాదు, మనం పరలోకపు తండ్రిలో మనమెవరమో చూసుకోవటానికి. వీఆర్ హిస్ చిల్డ్రన్. మనం ఎక్కడ పట్టుకపోయినా పర్లేదు, మళ్ళీ తిరిగి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే, నీ సేవకులలో ఒక్కడైన సేవకునిగా ఉండనిమ్మని మనం ఆ విధేయతతో మనం వస్తే, సమర్పణతో వస్తే, ఆ పశ్చాత్తాపంతో వెనుదిరిగితే తండ్రి హక్కున చేర్చుకుంటాడు. ఈ రిసీవ్స్ అస్ బ్యాక్. ప్రార్థన అనేది చాలా విచిత్రమైనది. చాలామంది ఇంకా చిన్నపిల్లల ప్రార్థనలోనే ఉంటారు. అది ఈ దేవా, ఇది ఈ దేవా, అన్నం ఈ దేవా, బట్టలు ఈ దేవా, ఉద్యోగం ఈ దేవా, సద్యోగం ఈ దేవా, ఇవే అడుగుతుంటారు. హౌలా నీవు కుమారునిగా మారు మనసు పొందితే చాలు. మారు మనసు పొందితే, పశ్చాత్తాపం పొందితే, ఆ పందుల ఇల్లు విడిచిపెడితే, తండ్రి ఇంటికి నువ్వు వస్తే చాలు. వెన్ యూ కమ్ బ్యాక్, ద లార్డ్ రిసీవ్స్. ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. మన ప్రార్థన ఎట్లుండాలి? కుమారుని ప్రార్థన లాగా ఉండాలి. తండ్రి, నీ ఎదుట నేను పాపం చేస్తున్నాను. అడగలేదు ఇంకా, నాకు నీ సేవకుల్లో అన్నం మంచిగా పెడుతున్నావు, నాకు కూడా ఒక సేవకునిగా ఒక గిన్నెల అన్నమేవా, నీ సేవకులకు మంచి బట్టలు ఇస్తున్నావు, దుప్పట్లు ఇస్తున్నావు, నీ సేవకులకు మంచి చెప్పులు ఇచ్చినావు, నాకు కూడా ఇవ్వవా? ఏం అడగలేదు. లార్డ్ ఐ హ్యావ్ సీన్డ్, నీ యొక్క సన్నిధిలో నేను పాపం చేశాను, నీ కుమారుడిగా ఉండుటకు యోగ్యత లేనివాడను అంటే తండ్రి హృదయం బయ్యం కరిగిపోయింది, నెయ్యిలా కరిగింది అనమాట. ఒక్కసారి కరిగిపోయి, కుమారుడా కమ్ బ్యాక్, వెన్ యు కమ్ బ్యాక్ ఐ రిసీవ్ యు సీ హిమ్. వాక్యం చదువుతున్నప్పుడు ఇంత ప్రేమ మీరు కనుగొనాలి. ఒత్తుకు గంతుగా కాదు, లేకుంటే ఏదో ఆచారంగా వాక్యం చదవడం కాదు. వాక్యం చదివిన వాక్యం నీకు ఫలించే విధంగా మీరు ప్రార్థన చేయాలి. ఈ వాక్యం ఇచ్చావు నాకు, నీకు వందనాలు. ఈ వాగ్దానం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ మారు మనస్సు నాలో కలగచేయి అని ప్రార్థన చేయాలి. లోతు భార్యను అట చూస్తారు, జ్ఞాపకం చేసుకున్నది అని చెప్పాడు. అంటే ఆమె ఎంత మంచి బట్టలు కట్టుకున్నది, ఆమె ఎంత మంచి తిండి తిన్నది, దీని గురించి కాదు. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య వలె వెనుదిరగకుండా ఉండేది జ్ఞాపకం చేసుకోవాలి. వెనుకంజ వేయకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టు చేయడమే నేర్చుకోవాలి. కమౌట్, మీరు బయటికి వచ్చి
నేను చూపించు దేశమునకు మీరు వెళ్ళండి అన్నప్పుడు అబ్రహాం వచ్చి బయటికి వెళ్ళిపోయింది అంతే. ఈ నెవర్ రిటర్న్, వెనక్కే పోలేదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి కదా అని తన ప్రాచీనమైన జీవితానికి వెళ్ళలేదు. దేవుడు చూపించిన దేశంలోకి వెళ్ళాడు. ఆ దేశం ఇప్పుడు నేటికి కూడా ప్రపంచానికి కేంద్రమైన దేశం. హల్లెలూయా. ఇశ్రాయేలు కేంద్రమైనటువంటి దేశం. బహు గొప్ప సాంకేతికత. డ్రోన్స్ తోటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలను గాలిలోనే పేల్చివేసేటటువంటి జ్ఞానము, ఆ యుద్ధ సామాగ్రిని దేవుడు వారికి ఇచ్చాడు. సో డ్రోన్, ఐరన్ డోమ్ అంటారు. ఐరన్ డోమ్ ఇక్కడ ఉంటుంది. ఆకాశంలో ఎక్కడ ఏ రకమైన మిసైల్, జెట్ ఏ వచ్చినా సరే వేసి కొట్టి పడేస్తారు అన్నమాట. ఐరన్ డోమ్లో వాడేటటువంటి ఒక్క మిషన్, ఒక్కొక్క మిసైల్ 14 మిలియన్స్ అంట. ఎంత చెప్పండి? 14 మిలియన్స్. ఖర్చు ఎక్కువైతుందని ఈ మధ్యలోనే లేజర్ డోమ్ను తయారు చేశారు. లేజర్ డోమ్. ఈ లేజర్ డోమ్కు ప్రతి లేజర్ బీమ్ వదలడానికి $2 ఖర్చు అవుతుంది. 14 మిలియన్లు ఎక్కడ, $2 ఎక్కడ? $2 అంటే $200 అనుకోండి మీ దగ్గర. సో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్. దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేల్ కేంద్రికంగా ఉంది. మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ సాంకేతికత ఇశ్రాయేల్దే. దేవునికి వందన. దేవుని సంగమా, ప్రార్థన చేయాలి. నీ ప్రజగా ఉండటానికి నాకు అర్హతనిచ్చావు ప్రభువా. కానీ నేను తప్పిపోయాను, వెనుదిరిగాను, పందులతో ఉన్నాను, దూరం వెళ్ళిపోయాను ప్రభువా. నన్ను తిరిగి నీ యొద్దకు నడిపించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. సో డోంట్ బెగ్ లైక్ ఎన్ అవుట్ సైడర్. బయట వెలుపట్టున్న వ్యక్తిలాగా అడుక్కోకండి, కుమారులాగా పొందుకోండి. కమ్ టు ద ఫాదర్, హీ గివ్స్ అంతే. ప్రభు దగ్గరికి వస్తే నువ్వు అడగాల్సిన పనే లేదు. ఎవరు అడుగుతారు? బయట ఉన్న వాళ్ళు అడుగుతారు. బయట ఉన్న వాళ్ళకి అడగకండి. ఏం చేయాలి? మొదటిది బైబిల్ చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది చర్చికి రావాలి, మందిరంలో ఉండాలి, దేవుని యొక్క బిడ్డల సహవాసంలో ఉండాలి. చాలా మందికి ఇది చాలా నిర్లక్ష్యం. పోతారు లేకుంటే మాకు ఈ పని చాలా ముఖ్యం. దేవుని కంటే ముఖ్యమైన పని ఉంటే సరి చేసుకోవాలి. దేవుని కంటే ముఖ్యమైన పని మీకుంటే దేవుడు కూడా ఒకనాడు అంటాడు, నీకంటే ముఖ్యమైన వాడు ఇంకొకటి ఉన్నాడు బాబు, ఆయన నేను బాగు చేస్తాను, నేను బాగు చేయను. దేవుని కంటే ముఖ్యమైనటువంటి పని మనకొద్దు. జకర్యా గ్రంథంలో అంటాడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నేను కొలుస్తాను అంటాడు. నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావు? సమయాన్ని ఇస్తున్నావా? సహవాసంలో ఉంటున్నావా? మందిరంలో ఉంటున్నావా? సమయానికి ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పాటలు పాడుతున్నావా? స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నావా? సంఘంలో ఉండాలి. యు నీడ్ టు రిలేట్ టు వన్ చర్చ్. ఒక సంఘానికి చెందిన వారుగా మీరు ఉండాలి. రేపటి నాడు మీ గురించి ఆ సంఘ కాపరి సాక్ష్యం ఇవ్వగలగాలి. వీళ్ళు నేను ఎరుగుదును, నాకు తెలుసు. మన దగ్గర మోసెస్ అని ఒక ఆయన వచ్చేవాడు. మన మోససారు కాదు, ఇంకొక ఆయన, చాలా పేద ఆయన. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఏదో ఒక్కడే ఉండేవాడు, ఒంటరి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన చర్చికి వచ్చేవాడు. చర్చికి వచ్చి ఆయన దశంభాగం ఎంతో తెలుసా? 6,000 రూపాయలు. 6,000 రూపాయలు దశంభాగం. సార్ నాకు కవరి అని అడుగుతున్నాడు. కూర్చొని కవర్ అంటుండే. సరే అని కవర్ ఇస్తే తల్లి దశంభాగం అని అనుకుంటే 6,000 రూపాయలు. మొదటి తారీఖు వచ్చిందంటే ఫస్ట్ 6,000 రూపాయలు కవర్లు పెట్టుకొని వచ్చి ఆడబెట్టి ఆడ మోకాన్ని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన జీతం ఎంతనో తెలియదు. ఒక మున్సిపల్ వర్కర్గా ఉన్నాడు. బట్ 6,000 రూపాయల మందిరాన్ని తెచ్చేవాడు. గాడ్ బ్లెస్ దెమ్. ఆయన చనిపోయినప్పుడు వరప్రసాద్ సార్ అడిగాడు, ఈయన ఎవరు, ఎక్కడ పోతుండే? అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఈయన సుందర్పాల్ సార్ పాస్టర్ చర్చికి పోతుంది, ఎక్లేషియా చర్చికి పోతుంది అంటే వరప్రసాద్ సార్ అన్నాడు, నీకే ఈ సమాధి చేసేటటువంటి యోగ్యత, నువ్వే చేయి సుందర్పాల్ అని చెప్పాడు. యు సీ, వి నీడ్ టు బిలాంగ్ టు వన్ చర్చ్.
చాలామంది ఏమంటారు, సంఘాన్ని రెండింటికి ఎంచుకుంటారట, మూడింటికి: క్యాచింగ్, మ్యాచింగ్ అండ్ ప్యాకింగ్. చెప్పండి. క్యాచింగ్, మ్యాచింగ్, ప్యాచింగ్. క్యాచింగ్ అంటే సంఘంలో బాప్తిసం తీసుకొని సంఘంలో పేరు, సభ్యత్వము, దీని కొరకు క్యాచింగ్. రెండవది మ్యాచింగ్. చెప్పండి అమ్మా. పెళ్ళిళ్ళ కొరకు, పెళ్లి సంబంధాల కొరకు పెళ్ళిళ్ళప్పుడు అడుగుతారు, సార్ మాకు పెళ్లి చేస్తారా అని అడుగుతారు. ఎవరు నువ్వు, నీ ఎక్కడ, నీ సంఘం ఎక్కడ, నీ పాస్టర్ ఎక్కడ? చాలామంది అడిగినప్పుడు చెప్తారు, మీ పాస్టర్ నన్ను అడగాలి, మీ పాస్టర్ నాకు ఫోన్ చేసి, అయ్యా మా దగ్గర ఉన్నారు, వివాహానికి సిద్ధంగా ఉన్నారు, ఈ అబ్బాయిని నేను ఎరుగుదును, ఈ అమ్మాయిని నేను ఎరుగుదును, మీకు వచ్చి మీరు పెళ్లి చేయండి అని పాస్టర్ చెప్తే, ఆ పాస్టర్కు నేను మర్యాద ఇచ్చినోడు అవుతాను, ఆయన నాకు మర్యాద ఇచ్చినట్టు అవుతాడు, కాబట్టి నేను రానని చెప్తాను. పెళ్ళిళ్ళకు, మ్యాచింగ్కు చర్చిని ఎంచుకుంటారు. తర్వాత ప్యాకింగ్. ప్యాకింగ్ అంటే ఇంకా సుతింతాడేసి ఉంటాడు. ఎక్కడ కొనిపోబడేటటువంటి టైంలో ఏ చర్చి సమాధి చేస్తుంది. దీనికి కాదు. క్యాచింగ్, మ్యాచింగ్, ప్యాకింగ్. దీని కొరకు సంఘం వద్దు. దేవుని యొక్క బిడ్డలుగా జీవించటానికి we need to live in the church. సంఘములో జీవించాలి. వచ్చి పాట పాడి ప్రార్థన చేసి కానికేసి వెళ్ళిపోవటము నీకు ఘనత కాదు. నీకు దేవుని యొద్ద నీ గుర్తింపు ఉండదు. ప్రతి ఒక్కరికి సంఘంలో దేవుడు ఒక తలాంతి ఇచ్చింటాడు. ప్రార్థన చేయటం అందరికి ఇచ్చాడు, పాట పాడటం కొందరికి ఇచ్చాడు, వాక్యం చెప్పడం ఇంకా కొందరికి ఇచ్చాడు. తర్వాత ఇంకేంటి, ఇంకా సంఘ సహవాసంలో పనిచేయటం, చర్చిలో పనిచేయటం, కార్పెట్లు, కుర్చీలు ఊడవటం మందిర సంబంధమే చేయాలి, బయట చేయకూడదు. ఎంప్లాయిమెంట్ ఉండదు చర్చిలో సర్వీస్ ఉంటుంది. చెప్పండి. చర్చిలో ఎంప్లాయ్మెంట్ ఉండదు, చర్చిలో సర్వీస్ ఉంటుంది. పాస్టర్ కాడి నుంచి చివరి వరకు కూడా ఎవరేం చేస్తారు కానీ we only serve. కేవలం దేవునికి మహిమకరంగా పని చేస్తాం. ప్రతి వారు పని చేయాలి. మీరేం పని చేస్తున్నారు మీరు చూసుకోవాలి. ఏం పని చేస్తున్నారు? పని చేయాలి. ఏదో ఒక పని చేయాలి. మీరు ఒక పని చేయాలి. మందిరాన్ని ఊడవటం, తుడవటం, క్లీన్ చేసుకోవటం, ఇది గొప్ప పని. యాక్చువల్ సర్వెంట్స్ ఈడ కాదు, పుల్పిట్ మీద ఉండేటోళ్ళు కాదు, ఆడ పొరకాట పట్టుకొని వచ్చేటోళ్ళు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు. దే ఆర్ సర్వెంట్స్. దేవునికి వందనాలు. సమూయేలు ఎవరు చెప్పండి? ఏలీ యుద్ధ, ఏలీకి పరిచర్య చేయడానికి పెట్టుకున్న ఒక పని పిల్లగాడు, ఒక సర్వెంట్ బాయ్. ఆ తల్లి కుమారునికి అన్నాక మందిరానికి ఇచ్చి, బాబు మందిరంలో నువ్వు పని చేసుకుంటుండు బిడ్డ, నువ్వు అనేవాడు, దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవుడికి ఇస్తాను అని మందిరానికి ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. ప్రతి వారము ప్రతి నెల వచ్చి కొడుకుని చూసుకొని పోయేది. కానీ మందిరంలో ఆ కుమారుడు పెంచబడ్డాడు. మందిరంలో ఉంటే ఎంత గొప్పగా పెరుగుతారు. సమూయేలు ఎవరో తెలుసా? ఎవరు? మొదటి న్యాయాధిపతి. సమూయేలు ఎవరో తెలుసా? దేవుని యొక్క ప్రవక్త. సమూయేలు ఎవరో తెలుసా? దేవుని యొక్క పని కొరకు నియమించబడిన మొదటి పని మనిషి. దేవునికి వందనాలు. సో మందిరంలో పనిచేయడం చాలా గొప్ప విషయం. చిన్న పిల్లవాడిగా ఉండి పొరకాట తీసుకొని ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తుండేనేమో ఆ పిల్లోని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా చేశాడు. హల్లెలూయా. రాజులు కూడా లేచి నిలబడాలి. న్యాయాధిపతి సమూయేలు అటుకెళ్ళి వస్తున్నాడంటే రాజు లేచి నిలబడి, రాజా చెప్పు, నువ్వెందుకు వచ్చావు? సౌలు, నువ్వు తప్పు చేస్తున్నావు. దావీదు, నీవు దేవుని సన్నిధిలో చక్కగా నిలవాలి. ఒక అభిషేక తైలం సమూయేలు చేతులు పెట్టాడు. మందిర సంబంధాలకు దేవుడు ఎప్పుడు కూడా వెనుదీయడు. దేవునికి వందనాలు. మందిరంలో ఉండాలి, మందిరంలో పని చేయాలి, మందిరంలో దేవుడు ఇచ్చిన పని చేయాలి. దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చేయాలి. మీరంతా ఈరోజు రాసుకొని పోవాలి. ఏం పని చేస్తారు? వచ్చేవారి నుంచి ప్రతిరోజు మీరేం చేస్తారు? దూరం ఉన్న వాళ్ళు కష్టం, దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మన పిల్లలు లక్కీబాబు, సోను, వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ కూడా మనకు అరేంజ్ చేస్తూ ఉంటారు.
మీరేం చేస్తారు? ఏదో ఒకటి చేసిపోవడం కాదు, కానీ ప్రేమగా దేవుని మందిరం కొరకు ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు మీకు పని చూపిస్తాడు. పని చేయండి. మందిరం ఇది అందరిది. దేవునికి వందన. నాలుగవది ఏం చేయాలి? అర్పణ, కానుకలు దేవుని సన్నిధిలో